హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగేనండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తుంది. పానీపూరి చేశానంటే నేను 1 డే బిఫోర్, అంటే నిన్న కొన్ని మిగిలాయండి పూరీలు. తర్వాత పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ పిండి ఉందండి. పిల్లలు ఇడ్లీ పెడితే ఒక 1 డేనే తింటారండి. ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ డే ఇలాగ ఏదో ఒకటి చేయాల్సిందే. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి నిన్నదండి. నిన్న ఇడ్లీలు పెట్టాను. ఇంకా మిగతా డే ఏదో ఒకటి చేసేస్తానండి ఇడ్లీ పిండితోటి. కాబట్టి ఇడ్లీ పిండి నేను ఈరోజు చేసి తవా ఇడ్లీ చేస్తున్నాను. కంటిన్యూస్గా ఇడ్లీ పెడితే తినరండి ఇంట్లో, పిల్లలైనా మా వారైనా. కాబట్టి నెక్స్ట్ డే ఇడ్లీ పిండితోటి ఇలాగ ఏవో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తాను. అంటే పునుగులైనా, మళ్ళీ ఇలాగ తవా ఇడ్లీ అయినా, ఇంకా దోశ ఊతప్పమైనా ఇలాగ ప్రిపేర్ చేస్తుంటాను. ఈరోజు వచ్చేసి నేను ప్యాన్ కేక్ తవా ఇడ్లీ చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ నేను పోపు పెట్టుకుంటున్నాను. మరొక సైడ్ వచ్చేసి అన్నం ఉడుకుతుందండి. మరొక సైడ్ వచ్చేసి నేను పోపు పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు ఎక్కువ యాడ్ చేస్తే మనకు బాగుంటుందండి టేస్ట్ వైజ్గా. అందుకే కొంచెం మినపప్పు ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు, మళ్ళీ తర్వాత కొంచెం ఇంగువ, అంతేనండి. ఈ పోపు వేగాక లాస్ట్గా పసుపు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పోపు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పోపు నేను ఇడ్లీ బ్యాటర్లో యాడ్ చేయడమే. మొత్తం పిండిలో యాడ్ చేయలేదండి, ఎందుకంటే మా వారు తింటారో లేదో తెలియదు. కాబట్టి పిల్లలకు సరిపడా ఇడ్లీ తీసి ఈ పోపు అనేది దాంట్లో యాడ్ చేసి ఇప్పుడు తవా ఇడ్లీ చేస్తున్నానండి. స్టవ్ పైన పెట్టాను కదండి, మనకు చిన్న ప్యాన్ పెట్టుకోవాలండి తవా ఇడ్లీకి. ఈ పోపు మంచిగా ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి పోపుది చిన్నది కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది దాంట్లో పోసేయాలి. ఒక 2 స్పూన్లు యాడ్ చేశానండి నేను. చూస్తున్నాను కదండి వీడియోలో టేస్ట్. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చేయడము. ఎక్కువ మటుకు నేను పునుగులే చేస్తానండి ఇడ్లీ బ్యాటర్ తోటి. ఇలాగా తవా ఇడ్లీ అయితే ఫస్ట్ టైం అండి, చాలా బాగా వచ్చింది. కుదిరితే దీంట్లో మీరు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత అన్నం కూడా ఉడుకుతుందండి, ఇంకా కొంచెం ఉడకాలి. పిల్లలకు టమాటా రైస్ చేశానండి టిఫిన్ బాక్స్లోకి. ఇదిగోండి, మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. బాగుంది కదండి, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్ ఇలా కాల్చుకుంటే బాగుంటుంది. బాగుందండి టేస్ట్ అయితే. తర్వాత పిల్లలకి ఇచ్చేసానండి బ్రేక్ఫాస్ట్. తర్వాత షార్ట్ బ్రేక్ కోసం ఇక్కడ యాపిల్ కట్ చేసి బాక్స్లో పెడుతున్నాను. మళ్ళీ లంచ్ బాక్స్ కోసం టమాటా రైస్ చేశానండి. అది చూపించలేదండి, టమాటా రైస్ చాలాసార్లు చూపించాను మీకు, అందుకే ఈసారి స్కిప్ చేశాను. ప్రతిసారి చూపిస్తే కూడా మీకు కొంచెం బోర్ అవుతుంది కదండి, అందుకోసమే ఈసారి చూపించలేదు. ఎవరికైనా కావాలని అంటే నేను కుకింగ్ది షార్ట్స్ కూడా పెడుతున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలో కండి.
ఇలాగా షార్ట్ బ్రేక్ కోసం యాపిల్ కూడా కట్ చేసి పెడుతున్నాను. పిల్లలు తింటున్నారండి బ్రేక్ఫాస్ట్. వీడియోని లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ చేసి మాత్రమే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అదేంటో అర్థం కావట్లేదు. అందరికీ నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్ కూడా వెళ్ళిపోయారండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్నవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను అనుకున్నవి కూడా నెరవేరాలని మీరు అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ వీడియో చూసారు కదండి, నేను ఏడుపాయలకు వెళ్ళేది బ్లాగ్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకొకటి వీడియో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ వీలైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీ అందరికీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏందో నాతో షేర్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారండి. వర్క్ స్టార్ట్ అయింది. వీడియో ముందుకు వచ్చి మాట్లాడి చాలా డేస్ అయిపోయింది కదండి, అందుకోసమే వచ్చాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్? చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫర్దర్గా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను కుకింగ్ షార్ట్స్ కూడా పెడుతున్నానండి, ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలో కండి. ఓకేనా? ఇంకొకటి వీలైతే మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ కాళ్ళ కూర తెచ్చారండి. ఇప్పుడు వచ్చేసి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే, ఎలా ఉండాలో తెలియకపోతే ఒక్కసారి నా వేలో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా వారికి కూడా పిల్లలు తింటుంటే మా వారికి కూడా కొంచెం నచ్చిందండి. మా వారికి కూడా నేను తవా ఇడ్లీ చేసి ఇచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి కాళ్ళకూర ఉండడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, ఆనియన్స్, మళ్ళీ కొంచెం మసాలా దినుసులండి. మిరియాలు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి ఫ్రెండ్స్. కాళ్ళకూరకు మిరియాలే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొన్ని మిరియాలు, లవంగాలు, మళ్ళా పట్ట, కొంచెం సాజీరా, ఇవన్నీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, మళ్ళా పచ్చిమిరపకాయలు. నేను మధ్యలకు చీల్చరండి, చాలామందికి తెలిసి ఉంటుంది కదండి నా వీడియోస్ చూసిన వాళ్ళకి. ఇలాగ మామూలుగా తుంచి వేస్తాను. ఈ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై కావాలండి. మనకు కాళ్ళకూర అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక్క మీడియం సైజ్ టమాటా కూడా యాడ్ చేశానండి. నేను ప్లేట్లో కట్ చేసుకొని మళ్ళా అది స్టవ్ మీద వేయడం అట్లా ఏం చేయనండి, డైరెక్ట్గా స్టవ్ మీదనే కట్ చేస్తాను. అంటే అదంతా సేఫ్టీ కాదనుకోండి, కాకపోతే నాకు కొంచెం అలవాటు అయిపోయిందండి. తర్వాత టమాటా కూడా యాడ్ చేసిన తర్వాత సాఫ్ట్ అయిపోవాలండి. టమాటా కూడా చాలా మంచిదండి, పిల్లలకు పెట్టడానికి ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్ వైజ్గా కాళ్ళకూర అనేది చాలా మంచిదండి. మీ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే కొంచెం కొద్దిగా అలవాటు చేయండి. మా పిల్లలు అయితే తింటారండి.
తర్వాత టమాటా కూడా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ వచ్చేసి పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత వచ్చేసి మనం మంచిగా కడిగి పెట్టుకున్న కాళ్ళు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ కాళ్ళు అనేవి మంచిగా ఫ్రై కావాలండి. కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో. మనం వేసాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మళ్ళా గరం మసాలా సామాన్లు, ఇవన్నీ మంచిగా కాళ్ళ కూరకు పట్టే విధంగా ఒక్క 5 మినిట్స్ ఇలాగ కలుపుతూ ఉండాలండి. ఇక్కడనే ఉండి చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కారం, మళ్ళా ఉప్పు, ధనియాల పొడి, మళ్ళా జీలకర్ర పొడి, ఇవన్నీ యాడ్ చేయాలండి ఒక్కొక్కటిగా. కాళ్ళకూర సూప్ కూడా చాలా మంచిదండి ప్రెగ్నెంట్ వాళ్ళకైతే. నేను పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కాళ్ళకూర ఏమంటారు కాళ్ళ సూప్ అయితే తాగారండి, బాగుంటుంది. కొంచెం మిరియాలు యాడ్ చేసి వాటరు పోసి మనము కుక్కర్లో పెట్టేస్తే మంచిగా సూప్ వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా కారం, మీ స్పైస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు, నేను ముందే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదండి, చూసారు కదా మీరు వీడియోలో. మళ్ళీ ధనియాల పొడి అండి, ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. మనము కాళ్ళ కూరకు మంచిగా పట్టాలండి ఈ కారమైన ధనియాల పొడైనా, అంతవరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకొని తర్వాతనే వాటర్ యాడ్ చేయండి, ఫస్టే వాటర్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియకపోతే ఇలాగ ట్రై చేయండి, బాగుంటుంది సింపుల్గా. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ కారం కూడా మంచిగా కాళ్ళకు పట్టే విధంగా కలుపుకోవాలి. మనము కలుపుతుంటేనే కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి. మంచిగా ఈ కాళ్ళు ఉడికిన తర్వాతనే చింతపండు పులుసు యాడ్ చేయాలి. మనకు ఉడికింద చాలా విజిల్స్ రావాలండి, మనకు చికెన్ లెక్క 2-3 విజిల్స్ వస్తే సరిపోదు, మటన్ కంటే కూడా మంచిగా ఉడకాలి. నేనైతే 8 నుంచి 10 విజిల్స్ పెట్టానండి. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకొని కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేశాను. అంతేనండి కాళ్ళకూర ప్రాసెస్ వచ్చేసి. తర్వాత కుక్కర్లో పెట్టేశాను కదండి, ఇక్కడ సింకులో గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా కడిగేసుకుంటున్నాను. మనము ఒకదాని వెనుక ఒకటి ఇలా వర్క్ చేస్తే కిచెన్లో వర్క్ ఆల్మోస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి. మనకు కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు టైం వేస్ట్ అవుతుంది కదండి. ఇలాగ ఏదో ఒక పని చేసేసుకుంటే 2 పనులు ఈక్వల్గా ఒకటేసారి అయిపోతాయండి. సాధ్యమైనంత వరకు కిచెన్లో ఉన్నంతసేపు కిచెన్లో వరకు చేసేసుకుంటానండి, తర్వాతనే బయట పని చేసుకుంటాను. పిల్లల బ్రేక్ఫాస్ట్, మా వారి బ్రేక్ఫాస్ట్, మళ్ళా ఇప్పుడు వంట చేస్తున్నాను కదండి, అవి చాలా అయిపోయాయండి. మళ్ళీ తర్వాత వంట అయిపోయాక కూడా మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇలాగ ఎప్పటికప్పుడు మనము కిచెన్ నీట్గా పెట్టుకుంటే మనకు బొద్దింకలైనా దోమలైనా అస్సలు రావండి కిచెన్లో. నేనైతే కిచెన్లో సింకులో ఎక్కువసేపు అయితే గిన్నెలు పెట్టానండి, చాలా రేరు. కొంచెం ఎప్పుడైనా టైర్డ్గా ఉంటే తప్ప సింకులో మాత్రం గిన్నెలు అస్సలు ఉంచానండి, ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. లాస్ట్ వీడియో నేను ఏమంటారు ఏడుపాయలది పెట్టానండి వ్లాగ్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీడియో అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి
గిన్నెలు కడిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం షూట్ చేయలేదండి. ఇది మధ్యాహ్నం లంచ్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేశాను. ఇక్కడ మా పిల్లలు కూడా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారండి. నేను కూడా చెప్పాలి కదండి, చెప్పలేదు, మర్చిపోయాను. అంటే స్టార్టింగ్లో చెప్పానులేండి, మార్నింగ్ చెప్పాను కదా. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అండి. ఇక్కడ నేను టీ పెట్టుకుంటున్నాను. అందరూ హ్యాపీ ఏమంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంచిగా జరుపుకోండి ఫ్రెండ్స్. వీలైతే నేను ఎలా జరుపుకుంటున్నాను కూడా నేను వీడియో తీస్తాను. ఇక్కడ వచ్చేసి చాయ్ పెట్టుకుంటున్నాను. సింక్లో కూడా గిన్నెలు ఉన్నాయండి, మధ్యాహ్నం లంచ్వి. ఇప్పుడు వచ్చేసి చాయ్ తాగిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసుకోవాలి. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసుకున్నానండి. చాయ్ తాగిన తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత నాకు క్యాండిల్ పెట్టడం అలవాటు కదండి. డైలీ పెట్టనులేండి, ఇప్పుడు ఒకసారి ఇలాగ గుర్తున్నప్పుడు పెడతాను. ఇవి వచ్చేసి నేను లాస్ట్ టైం ఎక్కడ కొన్నాను, డీమార్ట్లో కొన్నానండి, హిమాయత్ నగర్ డీమార్ట్లో. చాలా క్యూట్గా కాంచువండి, బాగున్నాయండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టాను. పిల్లలు అప్పుడప్పుడు తింటారు కదా అని ఇలాగ చిన్న దాంట్లో వేసి పెట్టానండి. కిచెన్లో వరకు అయిపోయిందండి. అంతేనండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసానండి వ్లాగ్. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్తో హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వ్లాగ్ మళ్ళీ కంటిన్యూషన్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఓకే అండి, బాయ్, ఉంటాను. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్